హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఈరోజు భోగి సందర్భంగా 2 స్వీట్స్ని అయితే మీకు పరిచయం చేశాను. అయితే అదే టైంలో నేను మీకు హాట్ని కూడా పరిచయం చేస్తున్నాను. అన్ని స్వీట్సే కాకుండా మనం భోగి రోజు హాట్స్ కూడా ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. మరి మనం తయారు చేసుకునే హాట్ రెసిపీ ఏమిటంటే పెసరపప్పుతో చిట్టి అప్పడాలు. చిట్టి అప్పడాలు చాలా టేస్టీగా గుల్లగా తినే కొద్దీ మనకి తినాలనిపించేలా ఉంటాయి. మరి ఇటువంటి పెసరపప్పుతో కరివేపాకు కాంబినేషన్లో చిట్టి అప్పడాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనకి ఈ అప్పడాలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి అవసరమవుతుంది. నేను 1/2 కేజీ బియ్యం పిండితో మీకు కొలతలతో ఈ అప్పడాలు చూపిస్తున్నాను. మీరు తప్పకుండా వీడియో మొత్తం చూసి తయారు చేసుకోండి. ఈ 1/2 కేజీ బియ్యం పిండిలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క, పచ్చిమిర్చి 4-5 వేసి కచ్చాబిచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని ముందు వేసుకోవాలి. తర్వాత 20 గ్రాముల పెసరపప్పు, అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువే తరిగిన కరివేపాకు వేసుకోండి. అంటే మీకు 1 గుప్పెడు కరివేపాకు తరిగి వేసుకుంటే సరిపోతుంది. ఈ 1/2 కేజీ పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేలా కలిపే ముందు 1/2 కేజీ పిండికి 50 గ్రాముల చీజ్ వేసుకోవాలి. ఈ చీజ్ వేయడం వలన అప్పడాలు గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చీజ్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడే వేసుకోకూడదు. చీజ్ మొత్తం పిండికి పట్టేలా ఇలా చేతితో బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం చీజ్ అంతా పిండిలో కలిసిపోయిన తర్వాత మనం 20 గ్రాముల తెల్ల నువ్వులను కూడా వేసుకుందాం. నువ్వులు వేసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది, బలంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తెల్ల నువ్వులు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇవన్నీ బాగా కలిసిన తర్వాతే మనం గోరువెచ్చటి నీళ్ళు, అంటే మన చేతికి కాలిపోకుండా వేడి ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్న నీళ్లను కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు అప్పడాల పిండి అయినా జంతికల పిండి అయినా సరే చేతితోనే కలుపుకోవాలి. గరిటతో కలిపినట్లయితే మొత్తం అంతా సమానంగా సరిసమానంగా కలిసే అవకాశం ఉండదు. కాబట్టి చేతితో ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ కలిపినట్లయితే అప్పడాలు కానీ జంతికలు కానీ మనకి గుల్లగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వీడియోలో చూపించిన విధముగా వేసుకుంటూ, మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోకండి, జారుడు అయ్యే అవకాశం ఉంది కదా. తక్కువ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకొని 10 నిమిషములు పిండిని నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు మనము స్టవ్ మీద ఆయిల్ను పెట్టుకోవచ్చు. అందుకని ఈ పిండి మొత్తం కలిపేసుకుని ముందు 10 నిమిషముల పాటు నాననివ్వాలి. పిండి ఇలా కలిపేటప్పుడే మనకి సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం పిండిని తీసుకొని చెక్ చేసుకుని సరిపోయినట్లయితే ఓకే, సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిపై తడి క్లాత్ను వేసుకొని బిగిసిపోకుండా అలా నానబెట్టుకుని 10 నిమిషములు తర్వాత మనం వాటిని చిన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధముగా ఇలా ఉండలు చేసుకున్నట్లయితే ఒకేసారి మనకి ఆయిల్ కాగిన తర్వాత చిట్టప్పడాలు వేసుకోవడానికి చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతాయి. తర్వాత వాటిని మనం ఇలా చేతితో ఒత్తేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మూకుడు సైజును బట్టి 1/2 కిలో కానీ 1/4 కిలో కానీ ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా ఒక్కొక్క అప్పడము మనం మూకుడి సరిపోయినంత వరకు కూడా వేసుకొని, కలరు మనకి బాగా కరకరలాడకూడదు అనుకుంటే లైట్ కలర్, లేదంటే కొంచెం ముదురుగా ఫ్రై చేసుకుని మనం తిన్నట్లయితే ఇవి 15 రోజుల నుండి 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గా అదే విధంగా ఉంటాయి, మనం మెత్తబడకుండా బాక్స్లో వేసినట్లయితే. ఇలా స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం సర్వ్ చేసినట్లయితే చాలా గుల్లగుల్లగా 7-8 తినేవారు కూడా 10 నుండి 15 వరకు చాలా ఈజీగా తింటారు. అక్కడక్కడ కరివేపాకు క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిట్టప్పడాలు. తప్పకుండా ఈ చిట్టప్పడాల వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చిట్టప్పడాల వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching, friends.